అందరికీ నమస్కారం. మార్చి 3 సంపూర్ణ చంద్రగ్రహణం. మంగళవారం నాడు పాల్గొన పౌర్ణమి, హోలీ పండుగతో పాటు సంపూర్ణ చంద్రగ్రహణం కూడా రాబోతుంది. సాధారణంగా మంగళవారం నాడు ఇల్లు, పూజ గది శుభ్రం చేయకూడదని సందేహం చాలామందికి ఉంటుంది. మరి గ్రహణం ఉంది కదా, మరి గ్రహణం పూర్తయ్యాక మంగళవారం సాయంత్రం ఇల్లు శుభ్రం చేయవచ్చా? స్నానం ముందు చేయాలా లేక ఇల్లు ముందు తుడవాలా? అసలు ఏ సమయానికి పట్టువిడుపు స్నానం చేయాలి? గ్రహణ సమయంలో నీళ్లు తాగవచ్చా? ఈ గ్రహణ సమయంలో చేయవలసిన పనులు, చేయకూడని తప్పులు ఏంటి? ఇలా ఎన్నో రకాల సందేహాలు చాలామందికి వస్తుంటాయి. మరి ఈ సందేహాలన్నిటికీ పురాణ శాస్త్రాలు ఏం సమాధానం చెబుతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మంగళవారం ఇల్లు శుభ్రం చేయవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది. మంగళవారం కుజుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు బూజు దులపడం, ఇల్లు కడగడం చేయకూడదని పెద్దలు చెబుతారు. కానీ పురాణాల ప్రకారం గ్రహణ కాలాన్ని అశౌచ్యం లేదా మైలకాలంగా పరిగణిస్తారు. ఇంట్లో ఏదైనా అంటు లేదా మైల జరిగినప్పుడు దోష నివారణ కోసం శుద్ధి చేయడానికి వారాలు, వర్జ్యాలు అసలు చూడనవసరం లేదు. కాబట్టి మంగళవారం అని ఎలాంటి భయం పెట్టుకోకుండా గ్రహణం విడిచిన తర్వాత దోషం పోవడానికి ఖచ్చితంగా ఇల్లు మరియు పూజ గది శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ చాలామందికి ఒక సందేహం రావచ్చు. నేను ముందు స్నానం చేసి పవిత్రంగా మారిన తర్వాతే కదా దేవుని గదిని, ఇంటిని శుభ్రం చేయాలి అని. శాస్త్రాల ప్రకారం ఇది సరైన పద్ధతి కాదు. గ్రహణాల కిరణాల ప్రభావం వల్ల ఇల్లంతా అపవిత్రంగా మారుతుంది. మీరు ముందు స్నానం చేసి ఆ తర్వాత పవిత్రమైన ఇల్లు ఊడ్చడం లేదా పూజ గదిని కడగడం చేస్తే ఆ మురికి పనుల వల్ల మీరు మళ్ళీ అపవిత్రులవుతారు. కాబట్టి సాయంత్రం గ్రహణం విడిచిన వెంటనే ముందు ఇంటిని, దేవుణ్ణి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మీరు తలస్నానం చేయాలి. దీనినే మోక్ష స్నానం అంటారు. ఇప్పుడే మీ శరీరానికి, ఇంటికి సంపూర్ణ శుద్ధి కలుగుతుంది. మరి ఈ స్నానాలు ఏ సమయంలో చేయాలి ఇప్పుడు చూద్దాం. రేపు మధ్యాహ్నం 3:20 గ్రహణం ప్రారంభమవుతుంది కాబట్టి దానికి ఒక అరగంట ముందు, అంటే మధ్యాహ్నం 2:50 నుంచి 3 గంటల సమయంలో స్నానం చేయాలి. ఆ తరువాత సాయంత్రం 6:48 గ్రహణం ముగుస్తుంది. గ్రహణం విడిచిన వెంటనే ముందు ఇల్లు తుడుచుకొని దేవుడి గది శుభ్రం చేసుకొని రాత్రి 7 గంటల నుంచి 7:30 సమయంలో విడుపు స్నానం అనగా మోక్ష స్నానం చేయాలి. స్నానం పూర్తయ్యాక దేవుడికి దీపారాధన చేసుకోవాలి. ఇక భోజన విషయానికి వస్తే గ్రహణానికి ముందు వండిన ఆహారం, కూరలు ఎవరూ తినకూడదు. గ్రహణ కిరణాల ప్రభావం వల్ల వండిన ఆహారం త్వరగా పాడవుతుంది. అందులోని పోషకాహారాలు నశించి అపవిత్రం అవుతుంది. మరి ఆ మిగిలిన ఆహారాన్ని ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. ఆహారాన్ని మనం తినకూడదు కాబట్టి ఆవులు, కుక్కలు లేదా ఇతర మూగజీవాలకు పెట్టడం మంచిది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఏదైనా చెట్టు మొదట్లో మట్టిలో వేసేయండి. కానీ పొరపాటున కూడా గ్రహణం తర్వాత ఆ పాత ఆహారాన్ని వేడి చేసుకొని తినే ప్రయత్నం మాత్రం చేయవద్దు. రాత్రి 8 గంటల తర్వాత మోక్ష స్నానం చేశాక దీపారాధన ముగించుకొని అప్పుడే వండుకున్న వేడివేడి సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే గ్రహణ సమయంలో నీరు తాగవచ్చా అనే దానికి పురాణాలు స్పష్టమైన మార్గదర్శకాన్ని ఇచ్చాయి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు ఎటువంటి ఆహారం, నీరు తీసుకోకుండా ఉపవాసం ఉండడమే శ్రేయస్కరం. కానీ గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారు దాహం వేస్తే ముందుగానే దర్భలు వేసి ఉంచుకున్న మంచినీటిని కొద్దిగా తాగవచ్చు. దర్భలకు నెగిటివ్ ఎనర్జీని అడ్డుకునే శక్తి ఉంటుంది కాబట్టి గ్రహణ సమయంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. గ్రహణం పట్టినప్పటి నుంచి విడిచే వరకు ఎవరూ నిద్రపోకూడదు. గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు. కిటికీల నుంచి గ్రహణ కాంతి ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. అలాగే కూరగాయలు కోయడం, కుట్టడం లాంటి పదునైన వస్తువులతో పనులు చేయకూడదు. టీవీలు, మొబైల్స్ చూస్తూ సమయం వృధా చేయకూడదు. వాదోపవాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండాలి. మరి ఈ సమయంలో మనం చేయవలసిన పనులు ఏంటంటే గ్రహణానికి ముందే ఇంట్లో త్రాగునీరు, పాలు, పెరుగు మరియు నిల్వ ఉండే పచ్చళ్ళలో దర్భలు లేదా తులసి ఆకులు వేయాలి. గ్రహణ సమయంలో ఒకే చోట ప్రశాంతంగా కూర్చొని ఓం నమః శివాయ లేదా మీ ఇష్టదైవాన్ని మంత్రం జపించాలి. ఈ సమయంలో చేసే జపాలకి 1,000,000 రెట్లు పుణ్యఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. దానం చేయగలిగిన వారు గ్రహణం తర్వాత బ్రాహ్మణులకు బియ్యము లేదా కూరగాయలు దానం ఇవ్వండి. చాలా మంచిది. ఈ విధంగా పద్ధతులు పాటిస్తూ చంద్రగ్రహాన్ని భయంతో కాకుండా ప్రశాంతమైన చింతనతో గడపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.